మీరు ధ్యానమునందు కదలికతో కదులుతూ ఈశ్వరుణ్ణి మాత్రం మనసుతో విడిచిపెట్టకుండా పట్టుకోగలిగినటువంటి ప్రక్రియ. ఇందులో మీకు సాధారణంగా మీరు పూజ చేసేటప్పుడు ఓసారి మంటపం చుట్టూ ప్రదక్షిణం చేసేటటువంటి అవకాశం అసలు ఉండనే ఉండదు. ఎందుకని అంటే మన ఇంట్లో ఉండే పూజా మందిరానికి, సింహాసనంలో ఉన్న మూర్తులకి ప్రదక్షిణం మీరు ఎప్పుడూ చెయ్యలేరు. మీరు ప్రదక్షిణం అంటూ చేస్తే ఒక్క దేవాలయానికి మాత్రమే ప్రదక్షిణం చేయగలరు. దేవాలయ వ్యవస్థ రావడానికి కారణం రెండు ప్రధానమైన కారణములు. మీరు ఇంట్లో తీర్చుకోలేని కోరికే తీరడానికి దేవాలయ వ్యవస్థలో అవకాశం ఇచ్చారు పెద్దలు. ఒకటోది, మీరు ప్రదక్షిణం చెయ్యలేరు మీ ఇంట్లో మందిరానికి. ఏదో చాలా పెద్ద పెద్ద ఇళ్లలో కట్టబడిన పెద్ద పెద్ద మందిరాలకేమో, కానీ సాధారణంగా ఇళ్లల్లో ఉండే మందిరాలలో ప్రదక్షిణం చెయ్యడం ఒక్కనాటికి కుదరదు. అందుకని ఆత్మ ప్రదక్షిణ, ఇక్కడే ఉన్నాడు కాబట్టి తన చుట్టూ తాను తిరగడం. కానీ దేవాలయంలో మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం ఆలయానికి చెయ్యగలరు, కానీ లోపల ఉన్న మూర్తికి ప్రదక్షిణం చెయ్యడం 199 దేవాలయాలలో కుదరదు. కాబట్టి అసలు స్వామికి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు మీ జీవితంలో అనుభవించడం అన్నది బాహ్యమునందు సంభవమయ్యే విషయమే కాదు. ఎప్పుడో ఎక్కడో అరుదుగా సంభవిస్తుంది. సాధారణంగా అలా అవకాశం ఉండేటటువంటి మూర్తి ఒక్క హనుమకి ఉంటుంది, గణపతికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చెట్ల కింద ఉంటూ ఉంటారు, చెట్టు కింద పెట్టేస్తుంటారు తీసుకొచ్చి. అప్పుడు ప్రదక్షిణం చెయ్యొచ్చు కాబట్టి మీరు చూడొచ్చు. ఆగమానికి కట్టుబడి నిర్మాణం చెయ్యబడిన దేవాలయాలలో మీరు మూర్తికి ప్రదక్షిణం చెయ్యడం ఉండదు. రెండు, మీరు ఒక పెద్ద వడ్డాణం పెట్టి మీరు మెడలో 4 హారములు వేసి వేళ్లకి ఉంగరములు పెట్టి స్వామిని సర్వాలంకారయుక్తుడిగా చూడడం అన్నది మీకు ఎప్పుడూ సంభవం కాదు. మీరు అలా చూడడం కుదరదు. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న మూర్తికి వడ్డాణం ఎలా పెడతారు? మీకు కుదరదు వడ్డాణం పెట్టడం. మీ ఇంట్లో ఉన్న మూర్తికి 4 హారాలు ఎలా వేస్తారు? మీరు వెయ్యలేరు. ఎందుకు వెయ్యలేరు అంటే ఒక్కటే కారణం, ఇళ్లలో ఉండేటటువంటి మూర్తి అంగుష్ట ప్రమాణమే శాస్త్రం. తన బొటనవేలు ఎంత ఉంటుందో అంతకన్నా దాటకూడదు. అంతకన్నా దాటిపోతే మూర్తికి వేసిన ఆకలి మీరు తీర్చలేరు. మీరు తీర్చకపోతే ఏమవుతుందంటే ఆ ఆకలితో స్వామి అలా ఉండిపోతే ఇల్లు ఇబ్బందిలోకి వెడుతుంది కొంతకాలం తర్వాత. ఇంటి యజమాని చాలా ఇబ్బందులు పడతాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారి త్రికాల వీధి మహానుభావుడు. ఎక్కడేం జరుగుతోందో ఇక్కడ కూర్చుని చెప్పగలిగేవారు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ఆ శక్తి ఉండేది. చంద్రశేఖర భారతీ స్వామి వారికి, నృసింహ భారతీ స్వామి వారికి, వారందరూ త్రికాల వీధులు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏదో అడగపోతే ఉండమన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతన్ని పిలిచి, మీ ఇంట మీ నాయనగారు నరసింహశాల గ్రామాన్ని వేరుగా పెట్టి పూజ చేశారు, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు అలా చెయ్యట్లేదు కదా అని అడిగారు. అవునండి, నేను చెయ్యట్లేదు, అన్ని శాలగ్రామాలతో కలిపి చేస్తున్నాను అన్నాడు. అది నృసింహశాల గ్రామం, దానికి ఆకలి ఎక్కువ. నువ్వు వేరుగా పూజ చేసి వేరుగా నైవేద్యం పెట్టని కారణం చేత ఇవాళ నువ్వు చాలా దుఃఖానికి వశమయ్యావు. ఇంట సింహాసనంలో ఉన్న మూర్తి ఆకలి తీరకపోతే ఆయన ఆకలి బాధ ఇంటి మీద ప్రసారం అవుతుంది, యజమాని దుఃఖితులవుతాడు. కాబట్టి నువ్వు వెంటనే నృసింహశాల గ్రామాన్ని వేరు చేసి పూజ చేసి నైవేద్యం పెట్టడం మొదలుపెట్టు అన్నారు. సరే, ఆయన చేశాడు, అభ్యున్నతిని పొందాడు. కాబట్టి ఇంటిలో ఉండేటటువంటి మూర్తిని, పెద్ద పెద్ద మూర్తుల్ని తీసుకెళ్లి సింహాసనాల్లో పెట్టేస్తే అప్పటికి బాగుండొచ్చు. ఈ పూట అన్నం లేకపోతే నాకేమైపోదు, తట్టుకుంటాను. రాత్రి కూడా అన్నం పెట్టకపోతే నాకు చాలా ఖేదం కలుగుతుంది, శరీరం నీరసపడిపోతుంది. రేపు ఉదయం కూడా నాకు అన్నం పెట్టలేదనుకోండి, నేను కోపానికి వశుడినవుతాను. అన్నం పెట్టలేదు, నన్ను ఎందుకు పిలిచినట్టు అని. అది 3 పూట్ల తర్వాత నాకాకలి కలిగి కోపం వస్తే పరమేశ్వరుడు కూడా ఉంచి కూడా నైవేద్యం పెట్టని కారణానికి కొంతకాలం అయిన తర్వాత ఆగ్రహాన్ని చెందుతాడు. అది అధిక్షేపణ కిందకి, తిరస్కారం కిందకి. పూజ పూజే, జ్ఞానము జ్ఞానమే. రెండింటికి ఒకలా పొంతన ఉండదు. ఆచారము పూజ ఒక స్థాయి, జ్ఞానము ఒక స్థాయి. దాన్ని దీన్ని ముడివేసి మాట్లాడకూడదు ఎప్పుడు.
ఆయన ఆగ్రహం చెందాడనుకోండి, ఇంటి యజమానికి ఏదీ కలిసి రాదు, ఏడుస్తూ కూర్చుంటాడు. అది జాతకానికి కూడా అందదు. నీ గ్రహాలు బాగున్నట్టుంటాయి, ఇంట్లో పూజలో దోషం వచ్చేసింది, ఎవరో మహాత్ములైన వారైతే తప్ప పట్టుకోలేరు అసలు. అందుకే అంగుష్టమాత్ర విగ్రహాన్ని పెట్టుకుంటారు. అంగుష్టమాత్ర విగ్రహాన్ని పెట్టుకుంటే మీరు బెల్లంగడ్డ తీసుకొచ్చి నైవేద్యం పెట్టినా చాలు, ఆయన సంతోషంగా ఉంటాడు, ఆయన కడుపు నిండిపోతుంది. పసిపిల్లాడు పసిపిల్లాడి, పెద్ద ఆయన. అందుకని అంగుష్టమాత్ర విగ్రహానికి మీరు వడ్డానం ఏం పెడతారు, అంగుష్టమాత్ర విగ్రహానికి మీరు హారాలు ఏం వేస్తారు? మీరు వేయలేరు. మీకు ఐశ్వర్యం ఉన్నా స్వామికి సువర్ణ యజ్ఞోపవీతం వేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఊహ వచ్చిందనుకోండి, మీరు వెయ్యలేరు సువర్ణ యజ్ఞోపవీతం. మీకున్న ఆర్తిని మీ ఐశ్వర్యంతో తీర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యవస్థలలో ఒకటి దేవాలయ వ్యవస్థ. అందుకే సర్వాలంకార భూషితుడై ఉంటాడు దేవాలయంలో. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా నిరాడంబరంగా ఉండడు, అన్ని అలంకారములతో ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై చక్రవర్తిత్వంతో ఉండడమే ఆయన అలంకారానికి కారణం. అంత మంగళప్రదంగా ఉంటాడు ఈశ్వరుడు. ఆయన ఎంత మంగళప్రదుడై ఎంత రాజసంతో ఉంటాడో అంత తొందరగా మీ కోరికలు తీరుస్తాడు. అందుకని అథవా మీకు ఇంట్లో మీ స్వామిని బాగా దర్శనం చేస్తూ తిరిగి ప్రదక్షిణం చెయ్యగలిగినటువంటి స్థితి లభించడం ఇంచుమించు దొరకదు అని నేను అనవలసి ఉంటుంది. పూజ అన్నది సక్రమంగా ఉంది అని నేను చెప్తే. కనుక అసలు మీరు ప్రదక్షిణం చేసినటువంటి అనుభూతిని యథార్థముగా పొందగలిగినటువంటిది ఒక్క ధ్యానమునది. పైగా నేను మీతో చెప్పిన మాటని మీరు విశ్వసించండి, ప్రదక్షిణమునకు ఒక శక్తి ఉంటుంది. ఏమా శక్తి అంటే, మీరు కుడి భుజం వైపుకే ఉంచుతారు ఈశ్వరుణ్ణి ప్రదక్షిణంలో. మీరు ఎటు తిరిగినా చుట్టూ తిరిగి వచ్చినా అది మీ ఎడం భుజం వైపుకి రాదు, కుడి భుజం వైపే ఉంటాడు. కుడి భుజం వైపు ఉన్నాడు అంటే పూజనీయుడు అని. ప్రదక్షిణంలో మీరు ఆయన చుట్టూ తిరిగినప్పుడు మీకు తెలియకుండానే ఆయన యొక్క చేతులు, ఆయన చేతులలో ఉండేటటువంటి ఆయుధములు, ఆభరణములు అన్నిటి యొక్క శక్తి ప్రకంపనలు ప్రసారమై మీ మీద పడతాయి. మీ మీద పడ్డం చేత చిత్త నైర్మల్యము కలిగి భక్తి పండడానికి, జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది. రెండు, ప్రదక్షిణం పాపాన్ని కాలుస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. క్షి అంటే అదే అర్థం. ఎంత దూరం కాలుస్తుందంటే అది పాపాన్ని, ఇప్పుడు చేసిన పాపాన్ని కాదు, గత కొన్ని కోట్ల జన్మలుగా చేసి ఉత్తర జన్మలలో అనుభవించడం కోసమని ఈశ్వరుడు సిద్ధం చేసిన పాపరాశి ఏదుందో దాన్ని సంచితం అంటారు. ఆ పాపం కూడా కాలిపోతుంది. అందుకని ఏదీ చేయకపోయినా ప్రదక్షిణం చేయండి అంటారు. కానీ మనం దేవాలయంలో చేసే ప్రదక్షిణంలో మళ్ళీ కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం కుదరదు. మీరు ఎప్పుడైనా అసలు నిత్య జీవితమునందు ఈశ్వరారాధనము, దానిలో తెలుసుకోవలసిన మెళకువలు అని నేను మళ్ళీ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తే మీరు విందురు కానీ. కాబట్టి అప్పుడు ఆ ప్రదక్షిణమునందు లేని జాగ్రత్త పరాకు మీరు ధ్యానమునందు అనుభవించవచ్చు. ఒకడికి దేవాలయంలోకి వెళ్ళి చొక్కా బనీను ఉత్తరీయం తీసేసి మొలకి ఉత్తరీయం చుట్టుకుని ప్రదక్షిణం చెయ్యాలి. అలా చెయ్యిరా అన్నా అనుకోండి, వాడు చెయ్యడు. అసలు చాలామంది చేయరు. అసలు ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో 199 మంది చేయరు. బొట్టే పెట్టుకోనప్పుడు ఇంకా మీరు చొక్కా బనీను ఇప్పుడు ఉత్తరీయం చుట్టుకోవడం వరకు ఎలా ఊహిస్తాడు? కాబట్టి ప్రదక్షిణమునందు ప్రతిబంధకములు ఉంటాయి. మీకు రకరకాల వాళ్ళు తగులుతారు. పైగా మీరు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేద్దామంటే వాడు సెల్ ఫోన్ అటు చేస్తాడు, వాడు మాట్లాడుతూ చేస్తాడు. మీరు చూడటంలా తెల్లవారులేస్తే ఎంత దురవస్థ ఏర్పడిపోయిందంటే ప్రవచనం దగ్గర కూడా చెప్పవలసి వస్తుంది, సెల్ ఫోన్లు వాడకండి, ఆఫ్ చెయ్యండి, బ్యాటరీలు తీయండి. ఏమి ప్రారంభం అది? కనీస మర్యాద కదా, పక్క వాళ్ళని పాడు చేయకుండా ఉండడం. అంతపాటి జాగ్రత్త తీసుకోలేని వాడివి నువ్వు వేదాంతం విని ఏం దిద్దుకుంటావు జీవితాన్ని? సెల్ ఫోన్ కట్టమని వాళ్ళు చెప్పాలా నీకు? ఎంత దయనీయమైన స్థితి. ఇంకా దేవాలయాల్లో అసలు ఒకళ్ళకి చెప్పగలిగినటువంటి స్థితి లేదు, ఎంతో దారుణంగా. ఏదో దొంగల్ని వెతికినట్టు కొన్ని దేవాలయాల్లో ప్రవేశిస్తుంటే
అందరినీ మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవడేమో దొంగల్ని ఎలా వెతుకుతారో అలా ఒళ్ళంతా తడిని చూసి గుళ్ళోకి పంపించేటటువంటి స్థితి వస్తోంది అంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి ఎంత దూరం వెళ్ళిపోయిందో మీరు ఆలోచించారు. అలా అయిపోయింది వాళ్ళ వ్యవస్థ అంతా కూడా. అందుకని ధ్యానమునందు మీరు ప్రదక్షిణం చెయ్యడం మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని సంక్రమింపచేస్తుంది. ఇవాళ బుధవారం, సౌమ్యవారం, పైగా తదియ తిథితో కూడి ఉంది. తదియ తిథికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. శాస్త్రాల్లో తదియ తిథిని ప్రత్యేకంగా కావ్యాల్లోనూ ప్రస్తావన చేస్తుంటారు. ఆ తదియ విశేషం అన్నది వేరు విషయం. ఇప్పుడు నేను అవన్నీ స్పృశించలేను. కాబట్టి అటువంటి గొప్ప రోజు ఉదయం మనం ఇవాళ మానసికంగా ప్రదక్షిణం చేశాం. చక్కగా హాయిగా మీరు స్వామిని అలా దర్శనం చేస్తూ చుట్టూ తిరిగి వచ్చారు. ఇవాళ మీరు మానసికంగా ధ్యానంలో చేసినటువంటి ప్రదక్షిణం, నన్ను నమ్మండి, మీరు ఈ బ్రహ్మాండములో ఉన్న పుణ్యక్షేత్రములన్నీ దర్శనం చేసి వచ్చినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు మీ ఖాతాలో. కాబట్టి ధ్యానము ధ్యానమే. కాబట్టి దాని యందు ఒక్కొక్క రోజు మీరు అధ్యవసాయంతో కూర్చుని ఉంటే మీరు ఎలా చేయవచ్చు, ఎలా అనుభవించవచ్చు అన్నదానికి మీ మనసే ఉరక వేస్తుంది. ఎందుకనంటే నిన్న బంగాళదుంపల కూర వండుకున్నారు, ఇవాళ ఏమంటారు? బంగాళదుంపలు తప్ప ఇంకోటి లేవు ఇంట్లో, బయట హోర్న వాన, వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కాదు. బంగాళదుంపలే ఉన్నాయండి ఏందనుకోండి, నిన్న ఏం చేసావో అదే చెయ్యి అంటారా? అనరు. వెంటనే మనసు అంటుంది, నిన్న బంగాళదుంపలు వేయించింది, ఇవాళ ఒక పని చెయ్యి, బంగాళదుంపలు వేయించకు. బంగాళదుంపలు వేయించకపోతే ఇంకేం చేస్తే ఎక్కడుంది? నిమ్మరసం పోసి వండండి, నిమ్మరసం పోసి చక్కగా మెత్తగా కూరచి అన్నారనుకోండి, ఆ బంగాళదుంపలే. కానీ మనసుతో ఉత్తర క్షణంలో మీరు ఇంకొకలా దాన్ని అనుభవించడానికి సిద్ధపడిపోయారా లేదా? అలాగే ఆ ఈశ్వరుడే మీకు అనురక్తి అంటూ ఉంటే ఇవాళ ఈశ్వరాన్ని ఇలా సేవించుకుంటారు. నిన్నను అథాంగ పూజ చేశారు, ఇవాళ ప్రదక్షిణం చేశారు, రోజు జాజి పూలతో పాదార్చన చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మీ ఇష్టం. ఎన్ని రకాలుగా అనుభవించి మీరు తాదాత్మ్యత పొందవచ్చు. ఒక్క బంగాళదుంపలతో అన్ని చేసుకోగలిగింది ఒక్క దక్షిణామూర్తికి రోజు 10 నిమిషాలు రకరకాల ఉపచారాలు చేయలేరండి? చెయ్యగా